హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. హైదరాబాద్లో మీకు ఫ్లాట్ ఉందా? అయితే అది నిషేధిత భూముల జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ జాబితాలో గనక వెళ్తే రిజిస్ట్రేషన్స్ జరగవు, క్రయ విక్రయాలు నిలిచిపోతాయి. సో అసలు ఏంటి సెక్షన్ 22A అంటే ఏంటి? సడన్గా ఇది ఎందుకు రియల్ ఎస్టేట్ మార్కెట్లో అలజడి రేపుతోందనే విషయాలను మనతో చర్చించేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అట్లాగే ఆర్థిక నిపుణులు, గత 4 దశాబ్దాలుగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేసినటువంటి మన నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ముందుగా రామేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక రకమైన షాక్ అని చెప్పుకోవచ్చు. ఒక మధ్యతరగతి వ్యక్తి 2 దశాబ్దాల కిందట ఫ్లాట్ సొంతం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకా అప్పులు కూడా తీరకుండా ఉంటాయి. అయితే సడన్గా అవసరమై దాన్ని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి. ఎందుకంటే ఆ భూమి నిషేధిత జాబితాలో ఉంది, సెక్షన్ 22A కిందకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో ఈ సడన్ షాక్ ఏంటి? సెక్షన్ 22A అంటే ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రవికుమార్ గారికి నమస్కారం. నమస్కారం. సో నేను చాలా సంవత్సరాల బ్యాక్ చెప్పాను, నరేంద్ర మోడీ గారు ఏ స్టెప్ తీసుకున్నా హార్ట్ అటాక్ రాదు. లోగా స్టెప్ బై స్టెప్ తడిబట్టుకుంది నీళ్ళు ఉంటారు, తడిబట్టలతో పేకల కోసం రకాలు అంటారు. ఎందుకు చెప్తానంటే స్టేట్ లో సీఎం రివర్స్ ఉన్నాడు. ఆయన ఏ డెసిషన్ తీసుకుని హార్ట్ అటాక్ రావాలని చూస్తారు. ఇంప్లిమెంట్ అండి, ఆయన ఉద్దేశం చంపమని కాదు. ఉద్దేశం అంటే ఒక థీరీ అనుకుంటాడు, ఒక ప్రిన్సిపల్ అనుకుంటారు, ఒక పాలసీ అనుకుంటారు, దాన్ని అమలు పరచడానికి ట్రై చేస్తారు. అది బ్యాక్ సైడ్ ఇంటెన్షన్ పాజిటివే, బయటకు కనిపించేది ఏదైనా ఇంటెన్షన్ ఇస్ గుడ్. అయితే దీని హిస్టరీ ఇప్పుడు మనం హైడ్రాకి ఎలాగా అయితే చేసామో చూసాం, ఇక్కడ కూడా ఏమైందంటే సడన్ ఇంప్లిమెంటేషన్ టర్మ్స్ అండ్ ఇబ్బంది పడుతుంటది ప్రజల్ని. దీని హిస్టరీ నాకు తెలిసిన ఇది ఇవాళ సబ్జెక్ట్ కాదండి. రవికుమార్ గారి తర్వాత నవ్వచ్చు. 1908లో ఉందండి, బ్రిటిష్ కాలంలో, నిజాం కాలంలో ఈ కాన్సెప్ట్ అనేది ఉందండి. దాన్ని స్లోగా నడుపుతూ మన స్వాతంత్రం ఐ థింక్ 80 years అయిపోతున్నాయి. సో అది తీసే 1999లో ఇదే హెడ్డింగ్ కింద కొన్ని అటాచ్ చేశారు. దాని తర్వాత 2007లో అమెండ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాలసీ తీసుకుంటే కొన్ని కరెక్షన్స్ అవుతుంటాయి, ఇది బాగుంది, ఇది రాయడాల్లో కూడా కొన్ని కరెక్షన్స్ అయినాయి. సో 2007లో ఈ లిస్ట్ కింద 22A, 22B, 22C అట్లా 4 విభాగాలు పెట్టారు, ABCD. ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుతుంది 22A సెక్షన్. సో దీంట్లో ఏం చేశారంటే మన ల్యాండ్స్ లో జోనింగ్ లో మీరు చూసుకుంటే కనుక చాలా ఉన్నాయి. ULC యాక్ట్ ఉంది, 111 జీవో ఉంది, ఫారెస్ట్ జోన్ ఉంది, బఫర్ జోన్ ఉంది, FTL జోన్ ఉంది, వర్క్ ల్యాండ్ ఉంది. ఇవన్నీ కూడా ఆ సెక్షన్ లో పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఎట్లా, SROకి ఆదేశాలు ఏమొచ్చాయంటే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ సెక్షన్ లో ఉంటే ఆపండి అని. దాదాపు నాకు తెలిసినంత వరకు తెలంగాణలో 30 లక్షల ప్రాపర్టీస్ ఈ లిస్ట్ కింద పరిగణించారంట. అంటే 30 లక్షలు అంటే నాట్ ఆల్మోస్ట్ ఇంటూ 5 ఫ్యామిలీ మెంబర్స్ వేసుకోండి, 150 లక్షలు. సో దిస్ మెనీ పీపుల్ ఆర్ అండర్ ట్రబుల్ నౌ. ఈ జాబితాలో ఏమేమి భూములు ఉన్నాయి సార్? ఈ జాబితా అంటే క్లాసిఫికేషన్ చాలా ఉన్నాయి. మన 20 సెక్షన్ 22A వస్తుందో చూద్దాము. ఎందుకంటే ఈ భూములు ఎందుకు అట్లా చేశారు, ఇప్పుడు హైడ్రా ఎందుకు చేసాం, మంచినీళ్ళు పాడవుతున్నాయి, కూలిపోతున్నాయి, ఈ జోన్ లో కట్టకూడదు. అదే జోన్ లో బిల్డింగ్స్ కడితే మనకేమవుతుంది, మన తాగే నీళ్ళు వచ్చేస్తుంది చెత్త. గండిపేట ఏ లేక తీసుకున్నా మన బిల్డింగ్లు కడితే దాంట్లో డ్రైనేజ్, సూవేజ్ ఇవన్నీ కూడా మన వాటర్ లో అదే నీళ్ళు మనం తాగుతున్నాం. సో అట్లానే కన్స్ట్రక్షన్ కి వీక్ అయిపోతుంది వెట్ ఏరియా. ఇప్పుడు కూడా సాయిల్ టెస్టింగ్ అవన్నీ చేస్తారు, బిల్డింగ్ కట్టినట్టు సాయిల్ టెస్టింగ్ చేస్తారు, ఎంత లోతు ఫౌండేషన్ వేయాలి అని. ఇక వచ్చే ప్రాబ్లం అంటే పబ్లిక్ కి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కొనుక్కున్నప్పుడు ఇంత హైలైట్ లేదు, ఇంత ఫోకస్ లేదు. సో దానివల్ల ఏమంటే అప్పుడుకున్న కండిషన్ లో పర్మిషన్ తీసుకున్నారు, అప్పుడు రేరా అవన్నీ అప్పుడు లేవు. కావాల్సిన అనుమతులు అప్పట్లో 30 years బ్యాక్ ఉంటే పాటించారు. పంచాయతీ అప్రూవల్స్ తీసుకున్నారు, ఏదైనా గ్రామ పంచాయతీ రకరకాల జోనింగ్ ఉన్నాయి. అదంతా మాట్లాడడం మీరు 5 గంటలు డిబేట్ పెట్టారు, అది చెప్పట్లేదు. సో ఎవరైతే ఇప్పుడు
చేశారో వాళ్ళు కూడా కరెక్ట్ మెథడ్ ఉంది. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నా ల్యాండ్ ఈ జోన్ లో రావట్లేదు, దానికి సంబంధిత డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు పత్రాలు ఉంటాయి, సబ్మిట్ చేయాలి, వెరిఫై. ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ సర్వే అయిపోయింది. అంటే ఇప్పుడు సర్వే చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకొని చెక్ చేయాలి, లేదంటే బౌండరీస్ అండ్ సర్వేస్ అనే డిపార్ట్మెంట్ ఉంది, లేదంటే ఇప్పుడు కలెక్టరేట్ కి, అంటే ఆ ఏరియాలు బట్టి ఆ కన్సర్న్ ఏరియాస్కి వెళ్తే అది చెక్ చేసి మీరు ఈ జోన్ లో పడుతున్నారా లేదు, లేదంటే లాస్ట్ రిస్టార్ట్ ఎవరు ఒప్పుకోతే కోర్టుకి వెళ్ళాలి. కోర్టు ఇచ్చిన నిర్ణయం నీకు నచ్చినా నచ్చపోయినా మీరు కట్టుబడి ఉండాలి. సో ఇది ఒక ప్రాసెస్ మంచిదే, బట్ పబ్లిక్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, పబ్లిక్ ఏ పని చేసినా ఎప్పుడు చెప్తా, గవర్నమెంట్ ఎప్పుడు ఈజ్ వెల్ విషర్ ఆఫ్ ది స్టేట్, వెల్ విషర్ ఆఫ్ ది ఓటర్స్, వెల్ విషర్ ఆఫ్ ది పబ్లిక్. కాకపోతే కొన్ని సందర్భాల్లో మిస్ మ్యాచ్ అవుతుంది. నా డైలాగ్ ఏంటంటే దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ ని కనుక్కోవడానికి టైం పడుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ సడన్ గా ఆపడం అనేది నాకు కరెక్ట్ కాకుండా, వాళ్ళకున్న నిబంధనలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ వాడుకుంటున్నారు, లేకపోతే అక్రమంగా కట్టేస్తున్నారు, రాత్రి లారీలు 100 లారీలు లోడ్ మట్టి తెచ్చి నింపేసి కట్టేస్తున్నారు అని ఉన్నాయి. ఆ జోనింగ్ అనేది క్లాసిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఓనర్ అయినా కట్టుకున్నా డబ్బులు కట్టి తీసుకున్నా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒకసారి ప్రూవ్ అయితే కాదు. ఇప్పుడు సీఎం మారినట్టు, పాలసీ మారినట్టు, రూల్స్ మారినట్టు ఇట్స్ క్వైట్ కామన్. ప్రతి లీడర్ వచ్చాడు ఒక రూల్ తేవడం అనుకుంటారు. ఆ ఉద్దేశం. రవికుమార్ గారు, సార్ రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, అయితే ఈ నిషేధిత భూముల జాబితా మాత్రం ఒక వివాదాస్పద అంశంగా మారింది. సెక్షన్ 22A అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. అందులో రకరకాల భూములు ఉంటాయి, అసైన్డ్ భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి, అట్లాగే వక్ఫ్ భూములు ఉంటాయి, ఎండోమెంట్స్ భూములు ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాతే గతంలో ఏదైనా రిజిస్ట్రేషన్స్కి గో హెడ్ అంటారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళా సెక్షన్ 22Aలో చేరిన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు, వాటి క్రయ విక్రయాలు నిలిపివేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడంతో ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక షాక్ అని చెప్పుకోవాలి. ఇది ఒక రకమైన బ్రేక్, షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తమ కష్టార్జితం ఫ్లాట్ కొనుగోలుదారులు ఎప్పుడో 2-3 దశాబ్దాల కిందట కొనుగోలు చేస్తుంటారు. వాటి లోన్ కూడా జస్ట్ తీరిపోయే అవకాశం లేదు ఇంకా. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ తీసుకున్న వాళ్ళకి 25 years టెన్యూర్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోన్ కూడా పూర్తి కాకముందే వాళ్ళు అది అమ్ముకోవడానికి కూడా లేదు. పిల్లల వివాహానికి కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్కి కావచ్చు, ఈ నిషేధిత జాబితాలోకి వెళ్తే క్రయ విక్రయాలు నిలిచిపోతాయి, వాళ్ళ డబ్బంతా స్తబ్దతగా ఉండిపోతుంది, ప్రతిష్టంభన ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా ఒక రకమైన అలజడైతే రేగింది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా షాక్స్ చూసాము. హైడ్రా రాకతో ఎక్కడ FTL బఫర్ జోన్ ఎక్కడుంది, FTLలో ఉన్నామో మనం లేదా అని చెక్ చేసుకోవాలి. కొనబోయే అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఆ సమీపంలో ఉన్నాయా, బఫర్ జోన్లోకి వస్తాయా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా A22 కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే అసలు ఇది ప్రభుత్వ బాధ్యత, అది నిరూపించాల్సింది కూడా ప్రభుత్వమే. ఎప్పుడో కొనుగోలు చేసి అన్ని అథారిటీస్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని, రీపేమెంట్ కూడా పూర్తిగా వచ్చిన సమయంలో దాన్ని ప్రూఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మాత్రం బాధాకరం అని చెప్పుకోవాలి. ఇటీవల ఏపీలో చూసుకుంటే ఇలాంటి భూములపై క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే ఈ భూములు తెలియక ఉన్నారో వాళ్ళకందరికీ ప్రభుత్వమే నిరూపించుకుంటుంది, అది కొనుగోలుదారులకు ఎలాంటి బాధ్యత లేదని చెప్పేసి వాళ్ళు ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఆ తరహా నిబంధనలు తెలంగాణలో కూడా వస్తాయని ఆశిద్దాం. రామేశ్వరరావు గారు, రవికుమార్ గారు, చూడాలి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనికైనా ఏమైనా ఉపశమనం ఇస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే బిల్డర్లు కూడా కొంత అభ్యంతరం చెబుతున్నారు, ఈ గందరగోళానికి తెరదించాలని కోరుకుంటున్నారు. మనం ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన 22Aకి సంబంధించిన అంశంపై మాట్లాడుతున్నాము. రామేశ్వరరావు గారు, రవికుమార్ గారు చెప్పండి. ఈ ఎప్పుడో కొనుగోలు చేసిన ఈ భూముల్ని 22A సెక్షన్లోకి వెళ్ళాయని చెప్పేసి సడన్గా షాక్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అబ్సల్యూట్లీ ఏంటి, ఎప్పుడో కొనుక్కున్నారు, ఇప్పుడు సడన్ గా ఇది క్లాంప్ చేసేసి సడన్ గా ఇవాళ నుంచి ఈ నిబంధనలు అమలు పరుస్తున్నాం అని అంటే కరెక్ట్ కాదు. అది ఎన్నో రకాలుగా ఎంతో మంది సామాన్యులు కూడా కష్టపడి కొనుక్కున్న ఆస్తులు కూడా ఉంటాయి, కొంతమంది బ్యాంకు లోన్ తో సహా తీసుకున్నటువంటి కొనుక్కున్నటువంటి ఆస్తులు ఉంటాయి. కాబట్టి ఇది సడన్ గా ఆపేయటం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆపితే ప్రజలకి
ప్రత్యామ్నాయంగా ఒక అప్పీల్ మెకానిజం, ఎవరిని అప్రోచ్ కావాలి, గ్రీవియన్సెస్ రెజల్యూషన్స్ ఎక్కడ అవుతాయి, ఆ గ్రీవియన్స్ ఎక్కడ లాడ్ చేయాలి, అవన్నీ కూడా సిస్టమేటిక్ గా అవన్నీ కూడా స్ట్రక్చర్డ్ గా పెట్టి అప్పుడు అమలు చేస్తే ఓకే కరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇది ఏంటి, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి వచ్చినటువంటి ఇంకొక మనకి గవర్నమెంట్ అమలుపరుస్తున్నటువంటి ఇంకొక యంత్రాంగం అనుకోవచ్చు. హైడ్రా లాగా ఇది ప్యారలల్ యంత్రాంగం. అంటే ఇది ఎప్పటి నుంచే ఉంది కదా సార్, నిషేధిత ఉంది, భూముల ఎప్పటి నుంచో ఉంది, ఎన్ఫోర్స్ చేయలేదు, ఇంత సీరియస్ గా తీసుకోలేదు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏవో చాలా రిప్రజెంటేషన్స్ వచ్చి కంప్లైంట్స్ వచ్చి ఇవన్నీ రావటం బట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇది టేకింగ్ అప్ సీరియస్లీ. ఇప్పుడు పాత వాళ్ళు యాక్ట్ చేయలేదని చెప్పి నీ చేయకూడదని లేదు కదా, అవును అవును. అది ఆ విధంగా తీసుకోవాలి. మనకి ఎప్పటి నుంచో ఉంది, నిర్వీర్యం అయిపోయింది, ఎవరు ఎన్ఫోర్స్ చేయలేదు, ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలు అయిపోయినాయి, వాటి మీద ఇల్లు కట్టేసేసారు, వాటి మీద లీజ్ అనేసారు, ఎసైడ్ ల్యాండ్స్ మీద లీజ్ అని చెప్పి తీసేసుకుని దాన్ని 99 years లీజ్ అని చెప్పి తీసేసుకుని జనరేషన్స్ నుంచి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ సార్ రవి గారు ఒక పాయింట్ ఏంటంటే, నాకు మేబీ నా పర్సనల్ ఒపీనియన్, ఒక 100 సంవత్సరాల ముందు ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే భూమి తాలూకా వాల్యూ వేల రెట్లు పెరిగింది. అంటే ఒకప్పుడు 1975 లో జూబ్లీ హిల్స్ బంజారా 11 రూపాయలు 12 రూపాయలు కేజీ ఉండేది, ఈ రోజు 4 lakh rupees అయిందండి. మరి ఎవరికైనా కన్నారు అంటే ఆశ పుట్టదా, అత్యాశ పుట్టదా? దురాశ పుట్టకూడదు. ఆశ అత్యాశ అనేది టాలరబుల్ లిమిట్స్. అది మనం క్వశ్చన్ చేయకూడదండి, ఎందుకు అమలు చేయకూడదు అన్నది మనం అనుకోవాలి తప్ప ఎందుకు అమలు చేస్తున్నారనేది అమలు చేయొచ్చు సార్. కానీ ఎన్నో దశలు దాటి అప్రూవల్స్ అయిపోయి బ్యాంక్ లోన్స్ క్లియర్ అయ్యి 20 years దాటిపోయిన తర్వాత ఇప్పుడు అనేది మనం వాళ్ళే నిరూపించుకోవాలి, కొనుగోలుదారుల బాధ్యత అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన. బయ్యర్ బీవేర్, కన్జ్యూమర్స్ రెస్పాన్సిబిలిటీ, కస్టమర్ రెస్పాన్సిబిలిటీ, వాడే చూసుకోవాలి. వాడు చూసుకున్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చెప్పారు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారంటే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ క్లియరెన్స్ ఇచ్చారు. కాబట్టి పూర్లో ఆల్ దోస్ పిల్లర్స్ అందరినీ కూడా ఎక్కువ చేయండి, మీరు కేసు వేయండి, మీరు రిజల్యూషన్ వెళ్ళండి గవర్నమెంట్ దగ్గరికి. అప్రూవల్స్ కూడా ఉన్నాయి, లోకల్ బాడీస్ అప్రూవల్స్ ఉన్నాయి. ఉంటే మరి ఆ అప్రూవల్స్ ఇచ్చినప్పుడు లోకల్ బాడీస్ ఎలా ఇచ్చారు? ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ మీద బేస్ చేసి ఇచ్చారా? ఫోర్జ్డ్ లేఅవుట్స్ మీద బేస్ చేసి ఇచ్చారా? ఆ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అప్పుడే ఎసైడ్ ల్యాండ్ గా ఉంటే రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఎవరు సబ్ రిజిస్ట్రార్? ఇవన్నీ మనం క్వశ్చన్ చేయాలండి. ఇప్పుడు అవకతవకలు చాలా ఉన్నాయి సిస్టమ్ లో, మనం అవన్నీ క్వశ్చన్ చేయాలి. ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను మీకు, మీడియాలో చెప్తున్నా అంటే ఎంత జరిగి చెప్తున్నా, ఈ రోజుకి కూడా అసైన్డ్ ల్యాండ్స్ ని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోగలుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఈ రోజుకి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రీవియస్లీ. ఇవాళ 2026 లో ఉన్నాం, ఇప్పుడు కూడా జరిగినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. రైట్ సార్. అయితే బ్యాంక్ లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి, వాళ్ళ భద్రతకి ఏంటంటారు భరోసా? బ్యాంక్ కూడా తప్పు చేసింది అలాంటి లోన్ ఇవ్వటంలో. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఒకవేళ అలా జరుగుంటే బ్యాంకు కూడా తప్పు చేసింది, కస్టమరు తప్పు చేశాడు, ఆ బిల్డరో ప్రమోటరో ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అందరూ బాధ్యులే. కాబట్టి వీళ్ళందరి మీద కూడా ఆ వినియోగదారుడికి ఒక ఫోరం కలిగించి అలాంటి కేసెస్ అన్నిటినీ కూడా సత్వరంగా, అంటే ఇయర్స్ టుగెదర్ సివిల్ కేసెస్ లా కాకుండా దీనికి ఒక స్పెషల్ కోర్టు పెట్టండి, దీనికి వెంటనే రిజాల్వ్ అయ్యేలా చేయండి, అంతే. రైట్ అండి. రామేశ్వరరావు గారు, ఇప్పుడు చూసుకుంటే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ తరహా భూములు ఇవి ప్రభుత్వ భూములే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కొనుగోలుదారులది ఎంత మాత్రం కాదని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఆ దిశగా ఆ తరహా నిర్ణయాలు ఇక్కడ కూడా రావాలంటారా? ఎట్లా రామేశ్వరరావు గారు? రావాలండి. ఎందుకంటే ఏది లలిత జ్యువెలర్స్ చైర్మన్ ఎండి చెప్తారు కిరణ్ కుమార్, ఏ డబ్బులు ఊరికే రావు, అట్లానే భూములు కూడా ఊరికే రావు, నిప్పు లేకుండా పొగ రాదు. సో అయితే దీన్ని కరెక్షన్ చేసుకునే మెథడ్స్ గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేట్ చేసినట్టే. ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేసి ఈ క్వశ్చన్కి వస్తాను. గవర్నమెంట్ కూడా లాస్ట్ 22A ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆగిపోతే డబ్బులు లేవు, గవర్నమెంట్ కి విటమిన్ ఎం లేకపోతే గవర్నమెంటే నడదు. అంతేగా. సో అందుకనే అంటే నేను వేరే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నాకున్న డెప్త్ రిజిస్ట్రేషన్స్ పెరగాలి. ఇప్పుడు నెలకి 5 నుండి 6 వేలు రిజిస్ట్రేషన్ మినిమం అవుతున్నాయండి, సంవత్సరం 70-80 వేలు.
ఈచ్ రిజిస్ట్రేషన్ మీద ఇప్పుడు రేట్లు పెరిగాక 7.6% 10 lakhs మీద కడితే ఇప్పుడు 50 lakhs మీద కట్టాలి మనం. అవును. సో రేవంత్ రెడ్డి గారు లాస్ చేసుకునేది ఇంటెన్షన్ బాగుంది. ఇప్పుడు నేను చెప్తాను, వైఫ్ ని మదర్ ని ఎవరైనా భర్త అంటే పర్సన్ బ్యాలెన్స్ చేయకపోతే ఆ కాపురం ముందుకు వెళ్దు. రవికుమార్ గారు అనుమతి చేశారని చెప్తారు ఆయన. అబ్సల్యూట్లీ రైట్ అండి. సేమ్ థింగ్. అదే విధంగా గవర్నమెంట్ కి రెవెన్యూ తగ్గించాలన్నా అది ఇబ్బంది, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టాలన్నా అది కూడా ఇబ్బంది. సో యాజ్ ఎ సీఎం కొంత పొగుడుతారు, ఎంత పొగుడుతారు. సో బట్ ఎవ్రీ పాలసీ ఇస్ టేకెన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది బయర్. సో గవర్నమెంట్ హస్ ఇనిషియేటెడ్ వెరిఫికేషన్ ఇన్ మెనీ కేసెస్. ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, ఎవరైతే ఆక్యుపై చేశారు, ఎవరైతే జరుపు చిన్న చిన్న ఇల్లు కూడా చూస్తే ఇంటి ముందు గార్డెన్ చెట్లు వేసుకోవడానికి ఒక 5 అడుగులు 10 అడుగులు పెంచేస్తారు. అది కరెక్ట్ కాదు. రెవెన్యూ అథారిటీస్ ఆర్ రివ్యూయింగ్ డిస్ప్యూటెడ్ ఎంట్రీస్. ఎవరైతే ఇప్పుడు మన కోర్టుకు వెళ్తే కేసులు ఏంటంటే చెక్ బౌన్స్లు, డైవర్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్. లాయర్లు అంతగా హ్యాపీగా బతుకుతున్నారు లాయర్లు అందరూ. రైట్ సార్. సో డిజిటల్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్ నౌ అండర్ కంట్రోల్. అంటే అంతకుముందు మాన్యువల్ ఏం తెలిసేది కాదు. ఇప్పుడు మనం ఏమంటాం, ఈ సంవత్సరం యాక్సిడెంట్లు ఎక్కువైనాయి, మర్డర్స్ ఎక్కువైనా. అంత ముందు కూడా ఉండి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది, అప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సింహం గడ్డం గీసుకోలేదు, నేను గడ్డం గీసుకోలేదు, మిగతా అన్ని ప్రాసెస్ అంతా సేమ్. రైట్ రవికుమార్ గారు, ఇప్పుడు ఈ వక్ఫ్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్డ్ భూముల డిజిటల్ మ్యాపింగ్, రీసర్వేస్ పూర్తయితే కొంత ఈ వివాదాలు తగ్గుముఖం పట్టొచ్చు అంటారు. తప్పనిసరి అండి. అలా చేస్తేనే చాలా మంచిది, కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అసైన్డ్ ల్యాండ్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో, ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు చెప్పిన వక్ఫ్ బోర్డ్ అని చెప్పి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. క్షణ మార్పులు వచ్చేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. అంటే అప్పుడు ఎప్పుడు ఊహించినటువంటివన్నీ కూడా వచ్చేసి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ కొత్తవన్నీ వస్తున్నాయి. కాబట్టి దీన్ని అంతటి ఒక దగ్గర ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసి హెన్స్ ఫోర్త్ ఇంకా నో రివిజన్, నో ఫర్దర్ డివిజన్ ఉండదు, నో ఫర్దర్ ఎడిషన్ ఉండదు, నో ఫర్దర్ డివిజన్ ఉండదు. ఇవన్నీ వక్ఫ్ బోర్డు భూములు, ఇవన్నీ ఎండోమెంట్ భూములు, ఇవన్నీ టెంపుల్ ల్యాండ్స్, ఇవి రకరకాల వాటికి రకరకాల పద్ధతుల్లో వాడుకోవచ్చు. ఆ విధంగా వాడుకోవడానికి గవర్నమెంట్ అలాగే జీవో 311 ల్యాండ్స్ కూడా వాటిని ఏం చేయాలో అన్నది అన్ని గవర్నమెంట్ మొత్తం చిత్తే. ఇప్పుడు వారు చెప్పినట్టు రెవెన్యూస్ ఆర్ ఫోకస్ కదా. రెవెన్యూస్ అంటే ట్రస్ట్ ఏరియా, రెవెన్యూస్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, తర్వాత మనకి ఇక్కడ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కూడా రావాలి. హైదరాబాద్ అంటే వాళ్ళ మామూలు సిటీ కాదు, గ్లోబల్ సిటీ. మరి ఇన్ని జీసీసీలు వస్తున్నాయి, మన జీసీసీ క్యాపిటల్. ఇవన్నీ కావాలి అంటే ఇవన్నీ చక్కగా మీరు అన్నట్టుగా టెక్నాలజీని వాడి లేటెస్ట్ దీంట్లో మ్యాపింగ్ జరిగి శుభ్రంగా రికార్డ్స్ అన్ని క్లీన్ చేసేసి ఎస్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్, ఇక్కడ నుంచి ఫర్దర్ గా నో మోర్. మన గవర్నమెంట్ లో మారచ్చు, ఇవి మారచ్చు, కానీ చట్టం మాత్రం అలాగే ఉండాలి. చట్టం ఎప్పటికీ అంటే టచ్ చేయకుండా అలాగే చేయగలగాలి. అది ఒకసారి గవర్నమెంట్ 100 రూపాయలు ఉల్లిపాయలు కేజీ గవర్నమెంట్ కొలాప్స్ చేశారు, మీకు గుర్తుందో లేదు? అవును అవును. 111 జీవో వల్ల కింద గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడిందో మనకు తెలుసు. అదే బిల్డర్స్ ఎంత ఇబ్బంది పడతారు, కన్స్ట్రక్షన్ స్లో అయిపోతుంది, పర్మిషన్స్ అప్లై చేయరు, కస్టమర్స్ దొరకరు. ఇప్పుడు ఇంత ముందు లేక్ క్యూ అని పెట్టేవారు మన టైటిల్ బిల్డర్ నేమ్స్, ఏదో ఇప్పుడు లేక్ క్యూ అనే మాట వాడట్లేదు బిల్డర్స్. లేక్ అంటే పడిపోయినట్టే, డ్రాప్ అయిపోతుంది. లేక్ ఫ్రంట్ అని ఉండే లేక్ ఫ్రంట్ లేక్ అక్కడ 10 కిలోమీటర్ దూరం ఎవడ వెళ్ళట్లేదు ఆ ప్రాజెక్ట్. రైట్ సార్. ఇప్పుడు 22A చట్టంలో కొంత మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారా? రామేశ్వరరావు గారు బ్రీఫ్ గా చెప్పండి సార్. డెఫినెట్ గా అండి. అంటే మార్పులు చేయగలంటే ఆల్రెడీ ఒక లే డౌన్ ప్రాసెస్ ని వాళ్ళు కొద్దిగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇందులో ముఖ్యంగా కావాల్సింది పబ్లిక్ కి ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ. నా ఫ్రెండా, నీ ఫ్రెండా, నీ తమ్ముడా, నా తమ్ముడు అని కాకుండా ఉన్నది ఉన్నట్టు ప్రక్షాళన చేసి రియాలిటీని ముందుకు తీసుకురావాలి. అప్పుడు పబ్లిక్ కూడా దే విల్ అండర్స్టాండ్. గవర్నమెంట్ ల్యాండ్స్ మనకు మీ రవి గారు ఎవరు మనం ఆక్యుపై చేయలేం కదా గవర్నమెంట్ ల్యాండ్స్. ఈ సిస్టమ్ ఏదైతే తలపెట్టారో అది గుడ్ సిస్టమ్, ఇట్ హాస్ టు బి ఫాలోడ్. బట్ అక్కడ ఉన్న గ్యాప్ ఏంటంటే చాలా మంది బయర్స్ వాళ్ళకి ఇస్తారు, మన వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న ఒక బ్యాడ్ నొటేషన్ ఉంది. ఆ నొటేషన్ బయటకు వచ్చి మీరు ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు చేయండి, కాకపోతే రియాలిటీని మాట్లాడండి. ఇక్కడ రియాలిటీ కొన్ని విషయాల్లో కనిపించట్లేదు అనేది ఒక పొగట్ట, రూమర్స్ అనేది నడుస్తున్నాయి. సో గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఇనానిమస్లీ నీదా నాదా మాతముదా అలాంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేకుండా
రియల్ గా చేసి యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద పబ్లిక్. అప్పుడు లేదమ్మా ఇప్పుడు వచ్చింది జోయినింగ్ లో మాకు కనిపించలేదు. ఇప్పుడు డిజిటల్ సర్వే అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే ఎక్కడ ఉన్నా వరల్డ్ మీరు చూసుకోవచ్చు మీ ల్యాండ్ ఎక్కడ ఉంది, బార్డర్ ఎంత ఉంది, సర్వే ఎంత ఉంది, ఏవైతే అక్రమంగా జరిపేసి కట్టారో లేదా దబాయించి కట్టారో లేదా పెనాల్టీ ఎలా కట్టారో ఆ విషయాలన్నీ బయట తీసి దేర్ ఇస్ పాసిబిలిటీ వే అనేది వర్కౌట్ చేయాలి గవర్నమెంట్. మరి వీడికి 2 ఎకరాలు తీసేస్తారు, 2 ఎకరాలు ఆల్టర్నేటివ్ ఇస్తారు. ఆ నుండి 10-30 సంవత్సరాలు ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ ఉండి దే బయర్ కెనాట్ బి థ్రోన్ అవుట్, ఓనర్ కెనాట్ బి థ్రోన్ అవుట్. ఇప్పుడు ఎలాగైతే మన హైదరాబాద్ కోరుకుంటున్న డబుల్ బెడ్రూమ్ ఢిల్లీలు ఇస్తున్నారు, జవహర్ నగర్ లో 1000 ఎకరాలు, అట్లా ఏదైనా మనం యాక్షన్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు చేసేదండి ఫ్యూచర్ కి కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తాం. ముందు రానున్న పబ్లిక్ ఇబ్బంది లేకుండా, లేకపోతే తాతలు చేసిన తప్పులకి మనోళ్ళు జైలుకి వెళ్తారు. రైట్ అండి. 360 వ్యూ తీసుకుని అన్ని వర్గాల వారికి ఏ విధంగా ఎఫెక్ట్ కాకుండా ఇది ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా బాగా జరగాలండి. అది ఇంపార్టెంట్ మోర్ దాన్. అంటే మనం లా మేకింగ్ ఇస్ వెరీ ఈజీ, బట్ వేరే ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎన్ఫోర్స్మెంట్ లెవెల్లో వారు చెప్పినట్టుగా కమిటెడ్ గా ఉండి ఇంటిగ్రిటీ తోటి ఉండి పక్షపాత రహితంగా ఉంటే ఖచ్చితంగా ఇది బ్రహ్మాండమైనటువంటి ఇనిషియేటివ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నంది రామేశ్వరరావు గారు, నండూరి రవికుమార్ గారు మీ విలువైన సమయాన్ని వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.